గ్రూప్స్ తెలుగు 27వ తేదీ ఏప్రిల్ 27వ తేదీ కరెంట్ అఫైర్స్ క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? సుప్రీంకోర్టు జడ్జీల కనిష్ట వయస్సు 45 ఏండ్లు ఉండాలని రాజ్యాంగంలో ఉంది. 60 ఏండ్ల వయస్సు వచ్చే వరకు డ్యూటీలోనే ఉంటారు. ఈ కింది వాటిలో ఏది కరెక్టు? మరి ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఆన్సర్ వచ్చేసి ఏదీ కాదు. ఎందుకంటే అసలు ఈ సుప్రీంకోర్టు జడ్జిల విషయం ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు ఈ మధ్యనే. ఆయన తెలుగు నుంచి రెండో వ్యక్తి, కాకా సుబ్బారావు తర్వాత రెండో వ్యక్తి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన వారిలో. సో ఈ విషయంలో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది వార్తల్లో ఉంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిల కనిష్ట వయసు 45 ఏళ్ళు ఉండాలని ఫస్ట్ ఆప్షన్ ఉంది. 45 ఏళ్ళు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. నెక్స్ట్ వచ్చేసి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళు డ్యూటీలో ఉంటారు. అంటే సుప్రీంకోర్టు జడ్జిగా కానీ చీఫ్ జస్టిస్గా కానీ ఉంటారు. సో మళ్ళొకసారి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 45 ఏళ్ళు ఉండాలని రాజ్యాంగంలో ఉంది అంటే లేదు. 60 ఏళ్ళ వయసు వచ్చే వరకు డ్యూటీలో ఉంటారు కాదు. కాబట్టి డి, ఏది కాదు రైట్ ఆన్సర్. రెండో క్వశ్చన్ చూద్దాం. చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఇండెక్స్కి సంబంధించిన 7 పిల్లర్లలో గ్లోబల్ రిప్యుటేషన్ అనేది ఒకటి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఈ ఇండెక్స్లో ఇండియా టాప్ 20లో ఉంది. మరి ఆన్సర్ ఏది అంటే దీనికి ఒకటి మాత్రమే. ఎందుకు? చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్కి సంబంధించిన 7 పిల్లర్లలో గ్లోబల్ రిప్యుటేషన్ ఒకటి. ప్రభుత్వ సామర్థ్యము వస్తున్న ఫలితానికి సంబంధించి 104 దేశాలను ఈ ఇండెక్స్ అంచనా వేసింది. సో ప్రభుత్వాల సామర్థ్యము, ఆ సామర్థ్యానికి తగ్గట్టు ఏమైనా ఫలితాలు వస్తున్నాయా వాటిని బేరీజ్ వేసి ఈ చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది విడుదల చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండెక్స్లో ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ఉంది. మన ఇండియా వచ్చేసి 49వ స్థానంలో ఉంది. సో మళ్ళీ క్వశ్చన్ చూసుకుంటే, ఇండెక్స్కు సంబంధించి 7 పిల్లర్లలో గ్లోబల్ రిప్యుటేషన్ ఒకటి కాబట్టి రైట్ ఆన్సర్ ఉంది. ఈ ఇండెక్స్లో ఇండియా టాప్ 20లో ఉందా? లేదు. 49వ ర్యాంక్ ఉంది ఇండియాకు. సో ఇది రాంగ్. సో 1 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏరో ఇంజిన్ల కోసం డిఆర్డిఓ డెవలప్ చేసిన సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీలో ఏ లోహం వాడతారు? కోబాల్ట్, నికెల్, ఐరన్, ప్లూటోనియం. అందరూ కోబాల్ట్ అనేది కొంచెం సౌండ్స్ గుడ్ కాబట్టి కోబాల్ట్ అని అనుకుంటారు, కానీ ఆన్సర్ ఏదో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి నికెల్. ఏరో ఇంజిన్ల కోసం డిఆర్డిఓ డెవలప్ చేసిన సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీని ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇచ్చింది. ఈ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీ అంటే బ్లేడ్లు ఇచ్చింది, టెక్నాలజీ కాదు. 60 బ్లేడ్లను ఇచ్చింది. సో ఇందులో ఏం వాడతారంటే నికెల్ను వాడతారు. డిఆర్డిఓ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈ ప్రాజెక్టుపై పనిచేసింది. నికెల్తో తయారు చేసే సూపర్ అలాయ్తో 300 బ్లేడ్లను ఈ డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ తయారు చేయబోతుంది. సో ఇప్పటివరకు అయితే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉంది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఏరో ఇంజిన్ల కోసం డిఆర్డిఓ డెవలప్ చేసిన సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీలో ఏ లోహం వాడతారంటే నికెల్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఇది సెంట్రల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కింద పనిచేస్తుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారం ఇది పనిచేస్తుంది. కరోనా డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్కు ఇది అనుమతిస్తుంది. ఆన్సర్ ఏదై ఉండొచ్చు? 1, 2, 3 3 కరెక్ట్. మాల్నుపిరావిల్ కరోనా డ్రగ్ ఫేజ్ 3 ట్రయల్స్ కోసం అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్కు నాట్కో అనే సంస్థ అప్లై చేసుకుంది. కంపెనీ కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. సో దీని కింద ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్కి మాల్నుపిరావిల్ కరోనా డ్రగ్ ఫేజ్ 3 ట్రయల్స్ కోసం నాట్కో అప్లై చేసుకుంది.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అండ్ 1940లో తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. అన్ని రకాల మందుల క్లినికల్ ట్రయల్స్కు అనుమతి ఇవ్వడం దీని పని. కొత్త డ్రగ్స్కు దేశంలో అనుమతి ఇవ్వడం కూడా దీని పని. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూస్తే, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? సెంట్రల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కింద పనిచేస్తుంది, కరెక్ట్. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారం ఇది పనిచేస్తుంది, కరెక్ట్, చూసాం. కరోనా డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్కి ఇది అనుమతిస్తుంది, డ్రగ్స్కి ఇస్తుంది. అండ్ మందులు ఏమైనా మన ఇండియాలో కొత్తగా లాంచ్ చేయాలంటే కూడా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి తీసుకోవాల్సిందే. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, బాంబీ బకెట్స్ కింది వాటిలో దేనికి సంబంధించినవి? పాడి జంతువుల ఆహారమా, పాతకాలం నాటి బొగ్గు బూడిద నిల్వ చేయడమా, ఏరియల్ ఫైర్ ఫైటింగ్కు నీళ్లు అందించడమా, ఏది కాదా? ఆన్సర్ ఏరియల్ ఫైర్ ఫైటింగ్కు నీళ్లు అందించడం. ఇటీవల మిజోరాంలోని లంగ్లీ జిల్లాలో పెద్ద కార్చిచ్చు చెలరేగింది. అక్కడికి వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ M17V5 హెలికాప్టర్లను పంపింది. ఈ M17V5 హెలికాప్టర్లకు బాంబీ బకెట్స్ ఉంటాయి. బకెట్స్ అంటేనే మీకు అర్థం చేసుకోవచ్చు. ఆ బకెట్స్ అనేది నీళ్ళు అందిస్తే ఆ నీటిని పైనుంచి ఈ హెలికాప్టర్లు అనేవి చెట్ల పైన చల్లుతుంటాయి మంటలను ఆర్పడానికి. సో ఈ ఏరియల్ ఫైర్ ఫైటింగ్కి సంబంధించిందే ఈ బాంబీ బకెట్స్. మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. బాంబీ బకెట్స్కు సంబంధించి బాంబీ బకెట్స్ కింది వాటిలో దేనికి సంబంధించింది? ఏరియల్ ఫైర్ ఫైటింగ్కు నీళ్ళు అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. 1526లో జరిగిన తొలి పానిపట్టు యుద్ధానికి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్? ఈ యుద్ధంలో తులుగ్మా యుద్ధ చతురత వాడారు, ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి ఇబ్రహీం లోడి ఆర్మీ కన్నా బాబర్ ఆర్మీ ఎక్కువగా ఉంది ఈ యుద్ధం టైంలో. నెక్స్ట్, యుద్ధంలో పదాతి దళం నిర్ణయాత్మకమైంది. అంటే నిర్ణయాత్మకం అంటే దానివల్లే యుద్ధంలో ఎవరైనా గెలిచారన్నట్టు. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే కరెక్ట్. ఎందుకు? తొలి పానిపట్టు యుద్ధం 1526లో బాబర్ లోడి మధ్య జరిగింది. ఇందాక చూసాం. ఇక్కడ బాబర్ ఆర్మీ 15,000, లోడి ఆర్మీ 1,00,000కు పైనే, పైగా 1000 ఏనుగులు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. బాబర్ ఏం వాడిండు ఇక్కడ అంటే గన్స్ వాడిండు. ఇవే ఈ యుద్ధంలో గెలుపునకు ఏమంటారు దోహదం చేశాయి. గన్స్ అంటే ఫిరంగులు టైప్ అన్నట్టు. కానీ ఇవి లోడి దగ్గర లేవు. పైగా ఈ క్యానన్స్ ఫిరంగులు పేల్చేటప్పుడు వచ్చే చప్పుడుకు లోడి దగ్గర ఉన్న 1000 ఏనుగులు భయపడిపోయాయి. సో బాబర్ అనేవాడు యుద్ధంలో గెలుస్తాడు. ఈ యుద్ధంలో బాబర్ అరబా తులుగ్మా అనే యుద్ధ చతురత వాడారు. తులుగ్మా అంటే ఆర్మీని విడగొట్టడం, 2-3 భాగాలు, రకరకాల భాగాలు విడగొట్టి పంపించడం అన్నట్టు. సో ఆ క్వశ్చన్ చూద్దాం మళ్ళీ ఒకసారి. 1526లో జరిగిన తొలి పానిపట్టు యుద్ధానికి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? తులుగ్మా చతురత వాడారు. లోడి ఆర్మీ కన్నా బాబర్ ఆర్మీ ఎక్కువగా ఉందా? తప్పు. ఎందుకంటే లోడి ఆర్మీనే 1,00,000 ఉంది, బాబర్ ఆర్మీ 15,000 ఉంది. సో ఇక్కడ ఇది కరెక్టు, ఇది తప్పు. యుద్ధంలో పదాతి దళం నిర్ణయాత్మకమైందా? కాదు. యుద్ధంలో బాబర్ దగ్గర ఉన్న గన్స్ ఫిరంగులు నిర్ణయాత్మకమైనవి. సో 1 మాత్రమే కరెక్ట్. ఇక్కడ సి 1 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్టు డంటక్ ఏ రాష్ట్రంలో అమలు చేస్తారు? ఇక్కడ ఏ రాష్ట్రం కాదు, ఇది ఏ దేశం. కింద దేశాలే అన్నీ ఉన్నాయి: నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి భూటాన్. ఎందుకు? భూటాన్లో ప్రాజెక్టు డంటన్ చేపట్టి 60 ఏళ్ళు అయింది. అంటే డైమండ్ జూబ్లీ జరుపుకుంటుంది. 1961లో అప్పటి జవహర్లాల్ నెహ్రూ మన భూటాన్ రాజు కలిసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. భూటాన్లో రోడ్లు నిర్మించడం కోసం ఈ ప్రాజెక్టు డంటన్ అనేది స్టార్ట్ చేశారు. రోడ్లనే కాదు, ముఖ్యమైన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు డంటన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టేప్పుడు 1,200 మంది డంటన్ సిబ్బంది చనిపోయారు. వాళ్ళకి ఈ ప్రాజెక్టు డంటన్కి సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. సో క్వశ్చన్ వచ్చేసి ప్రాజెక్టు డంటన్ ఏ దేశంలో అమలు చేస్తారు అంటే భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏవి కరెక్టు? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ.
ఆయుధాల నియంత్రణ నిరాయుధీకరణపై పనిచేస్తుంది. సో ఒక దాంట్లోనే రెండు ఉన్నాయి మళ్ళీ. ఇది ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ. ఆయుధాల నియంత్రణ అంటే కంట్రోల్ అండ్ నిరాయుధీకరణ, డిజార్మమెంట్ అంటారు ఇంగ్లీష్లో, దీనిపైన పనిచేస్తుంది. సో ఇటీవల ఈ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో మిలిటరీ ఖర్చు చేసిన దేశాల్లో అమెరికా తర్వాత ఇండియా రెండో పెద్ద దేశం. అంటే అమెరికా తర్వాత ఇండియానే ఎక్కువ ఖర్చు చేసింది 2020లో మిలిటరీకి అని ఈ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది నివేదిక విడుదల చేసింది. సో వాటిలో ఏది కరెక్ట్ మరి? ఆన్సర్ ఒకటే కరెక్ట్. ఎందుకు? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ. కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ అదే కాబట్టి. ఆయుధాల నియంత్రణ నిరాయుధీకరణపై ఇది పనిచేస్తుంది. కరెక్టే. దీన్ని 1966లో స్వీడన్లోని స్టాక్హోమ్లో ఏర్పాటు చేశారు. ఇటీవల అంటే ఈ మధ్య ఈ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో మిలిటరీ ఖర్చు చేసిన దేశాల్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. అమెరికా ఫస్ట్, చైనా సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఖర్చు చేసిన నిధుల్లో అమెరికా 39%, చైనా 13%, ఇండియా 37%, 3.7% మిలిటరీ ఖర్చు చేశాయి. క్వశ్చన్ ఏంది? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ, ఆయుధాల నియంత్రణ నిరాయుధీకరణపై పనిచేస్తుంది. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్, ఇందాక చూసాం. ఇటీవల ఈ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో మిలిటరీకి ఖర్చు చేసిన దేశాల్లో అమెరికా ఫస్ట్ ఉంది, ఇండియా రెండో ప్లేస్లో ఉంది. ఇండియా రెండో ప్లేస్లో ఉందా? కాదు, చైనా ఉంది రెండో ప్లేస్లో. మూడో ప్లేస్లో వచ్చేసి ఇండియా ఉంది. సో రెండో ఆప్షన్ తప్పు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏవి కరెక్టు? స్లినెక్స్ ఇండియా శ్రీలంక మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. సముద్ర శక్తి ఇండియా మలేషియా మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. ఆస్ ఇండెక్స్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే మిలిటరీ ఇండెక్స్. సో ఇది మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఆస్ ఇండెక్స్. సో ఇక్కడ ఆస్ అంటే ఆస్ట్రేలియా, ఇండెక్స్ ఇండియా అంటే ఇండియా. సో ఇది ఈజీ కరెక్ట్ అని ఇది మనకు అర్థమైపోతుంది. ఈ స్లినెక్స్ అనేది ఇండియా శ్రీలంక మధ్య జరిగే మరి మిలిటరీ ఎక్సర్సైజా, సముద్ర శక్తి అనేది ఇండియా మలేషియా మధ్య జరిగే ఎక్సర్సైజా చూద్దాం. స్లినెక్స్ ఇండియా శ్రీలంక మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎస్ఎల్ అంటే స్లినెక్స్ శ్రీలంక అని గుర్తుంచుకోవచ్చు. ఐఎన్ ఇది కదా స్లినెక్స్ అంటే. ఇక్కడ ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఎక్స్ అంటే ఎక్సర్సైజ్. సముద్ర శక్తి అనేది ఇండోనేషియా మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా మలేషియా మధ్య ఇంకార్ అనే ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆస్ ఇండెక్స్ అని ఇందాక చూసాం, ఆస్ట్రేలియా ఇండియా మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్. క్వశ్చన్, స్లినెక్స్ అనేది ఇండియా శ్రీలంక మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్, రైట్. సముద్ర శక్తి ఇండియా మలేషియా మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్, కరెక్టా? కాదు, ఎందుకంటే ఇండోనేషియా మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండోనేషియా ఇండియా మధ్య జరిగేది సముద్ర శక్తి ఎక్సర్సైజ్, ఇది తప్పు. ఆస్ ఇండెక్స్ అనేది కరెక్ట్, ఆస్ట్రేలియా ఇండియా మధ్య. సో ఆన్సర్ ఏది? 1, 3 ఉండాలి, బి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏవి కరెక్ట్? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎంటర్ప్రైజ్. ఒక్క ఆప్షన్లోనే మళ్ళీ 2 ఉన్నాయి. ప్రభుత్వ బ్రౌన్ ఫీల్డ్ అసెట్ మానిటైజేషన్ విధానంలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తుంది, అంటే విడుదల చేసింది. ఇన్విట్స్ అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ మరి? ఆన్సర్ చూద్దాం. 1 and 2 కరెక్ట్, 2 కరెక్టే. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే ఎంటర్ప్రైజ్. ప్రభుత్వ బ్రౌన్ ఫీల్డ్ అసెట్ మానిటైజేషన్ విధానంలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. 2 కరెక్టే. ఇది ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులే ఇంకా అభివృద్ధి చేయడం అన్నమాట బ్రౌన్ ఫీల్డ్ అంటే. నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులనే కాకుండా కొత్త ప్రాజెక్టులను కట్టడం అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్ అంటే ఎయిర్పోర్ట్ ఏదైనా ఆల్రెడీ బిల్డ్ చేసి ఉందనుకోండి, దాన్ని మళ్ళీ కొత్తగా అభివృద్ధి చేయడం. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఎయిర్పోర్ట్ను కట్టడం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏవి కరెక్టు? ఒక ఏడాదిలో ఒకే పొలంలో ఎక్కువ పంటలు వేస్తే దాని క్రాప్ ఇంటెన్సిటీ ఎక్కువ పెరిగిందంటారు. దేశంలో 80% పంటలకు భూగర్భ జలమే దిక్కు.
దేశంలోని 51% నేలలో పంటలు పండిస్తున్నారు. ప్రపంచ సరాసరి మాత్రం 11%. మరి ఇందులో ఏది కరెక్టు? ఆన్సర్ వచ్చేసి 1, 3. ఒక ఏడాదిలో ఒకే పొలంలో ఎక్కువ పంటలు వేస్తే క్రాప్ ఇంటెన్సిటీ పెరిగిందంటారు. దేశంలో 60% పంటలకు భూగర్భ జలం ద్వారానే నీరు అందుతోంది. దేశంలోని 51% నేలలో పంటలు పండిస్తున్నారు. అంటే మొత్తం దేశం విస్తీర్ణంలో 51% నేలల్లో పంటలు పండిస్తున్నారు. ప్రపంచ సరాసరి మాత్రం 11% ఉంది. సో క్వశ్చన్ మళ్ళీ, ఒక ఏడాదిలో ఒకే పొలంలో ఎక్కువ పంటలు పండించడాన్ని క్రాప్ ఇంటెన్సిటీ అంటారు. దేశంలో 80% పంటలకు భూగర్భ జలమే కాదు, ఎందుకంటే 60% ఇందాకే చదివాం. 51% నేలలో పంటలు పండిస్తున్నారు. దేశంలోని 51% నేలలో. ప్రపంచ సరాసరి మాత్రం 11% ఉంది. ఇది రైటే, రెండు తప్పు. 1 and 3. సో ఆన్సర్ వచ్చేసి 1 and 3. ఇది April 27th కరెంట్ అఫైర్స్ క్విజ్. నెక్స్ట్ క్విజ్తో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అవసరం అనుకుంటే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.